జరిగిన కాల్పుల ఒప్పందం విరమణ తర్వాత కూడా పాక్ నుంచి కవింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే భారత్ మాత్రం వీటిపై అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగుతోంది. అయితే తాజాగా పాక్ మరోసారి కాల్పుల విరమణపై బెదిరింపులకు దిగుతోంది. వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం భారత్ పాకిస్తాన్కు సింధు జలాలను ఇప్పటికే నిలిపివేసింది. కాగా రానున్న చర్చల్లో నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలు కుదరదని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ తాజాగా పేర్కొన్నారు. 1960లో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పహల్గాం దాడి తర్వాత రద్దు చేయడంతో పాక్ ఆందోళన చెందుతోంది. అయితే పాక్ తన వైఖరిని మార్చుకొని సీమాంతర ఉగ్రవాదానికి సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు నమ్మదగిన కార్యక్రమాలను ప్రారంభించేంత వరకు ఒప్పందం అమలును హోల్డ్లో ఉంచాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. భారతదేశంపై అణ్వాయుధాలను ప్రయోగించే ఆలోచన మాకు లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ వెల్లడించారు. ఇండియాతో భూమి మీదే కాకుండా గగనతలంలో పోరాడే సామర్థ్యాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ప్రాంతీయ శాంతికి జమ్మూ కాశ్మీర్ సమస్య ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇండియా పాకిస్తాన్కు జలాలు వెళ్లకుండా నిరోధించగలిగితే అది ఆ దేశంలో సాగు, తాగునీటి సమస్యలకు దారితీస్తుందనే ఆందోళనలు మాత్రం ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని కూడా వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ నిర్వహించిన ప్రతీకార దాడిలో తమకు వాటిల్లిన నష్టంపై కూడా పాకిస్తాన్ స్పందించింది. ఓ స్క్వాడ్రన్ లీడర్తో సహా 11 మంది సైనికులు చనిపోయారని, 78 మంది గాయపడ్డారని తెలిపింది. అదేవిధంగా 40 మంది పౌరులు చనిపోగా 121 మంది గాయపడ్డారని పేర్కొంది. ఇందులో 15 మంది చిన్నారులు, 7 మహిళలు ఉన్నారని వివరించింది. ఈ మేరకు మంగళవారం ఆ దేశ సైన్యానికి చెందిన DGISPR ఓ ప్రకటనలో వెల్లడించింది.